నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లేందో ఓ పారి చూద్దాం. అంతర్జాతీయ ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ జట్టుతోటి రేవంత్ రెడ్డి మధ్య జరుగుతున్న ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ది గోట్ ఇండియా టూర్ లో భాగంగా మెస్సీ హైదరాబాద్ కొచ్చిర్రు. క్రీడాకారుల స్ఫూర్తి నింపేటట్టు ఓ ప్రైవేట్ సంస్థ ఆహ్వానం మేరకు సీఎం రేవంత్ ఫుట్బాల్ ఆడుతున్నారు. అక్టోబర్ 1 నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన రేవంత్ సర్కార్ కొత్త రికార్డులు సృష్టించింది. మొత్తం 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా 70 రోజులలోనే 50 లక్షల టన్నుల ధాన్యం సేకరించింది. ఇక 11,000 కోట్లను రైతుల ఖాతాలలో జమ చేసింది. రేవంత్ సర్కార్ సారథ్యంలో తెలంగాణ ప్రగతి పదంలో పయనిస్తూ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. తలసరి జీఎస్డీపీలో దేశంలో నెంబర్ 1 గా నిలబడ్డది. నిరంతర విద్యుత్ లభ్యత, వరి సాగులో దేశంలో 3వ స్థానంలో నిలిచింది. ఇక తలసరి జీఎస్డీపీ రంగారెడ్డి జిల్లా ఇప్పటికే దేశంలో నెంబర్ 1 గా నిలబడ్డది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ వివరాలు వెల్లడించింది. పంచాయతీరాజ్ ఎన్నికలలో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ పూర్తి నైరాశ్యంలో పోయింది. తమ పెయిడ్ మీడియాతోటి తొలుత ఫేక్ ప్రచారం చేసినా ప్రజలు మళ్ళొక పారి తిరస్కరించుడుతోటి పార్టీ గందరగోళంలో పడ్డది. త్వరలోనే నాయకత్వ మార్పులు వస్తాయని ఆ పార్టీలో చర్చ నడుస్తున్నది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎస్బీఐ మాజీ చీఫ్ 5 క్లౌడ్ ఖాతాలు, 5 జీమెయిల్ ఖాతాలు వినియోగించినట్టు సిట్ అధికారులు గుర్తించారు. వాటి డేటాను విశ్లేషిస్తే మరికొన్ని కీలక అంశాలు వెలుగులోకి రానున్నాయి. ఇక సుప్రీం ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు గతంలో ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులు చెప్పిన ముచ్చట తెలిసిందే. ఇక ఈయుల్లా తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లు. రేపు మంచి ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. శనార్థులు.